ఇంద్రకీలాద్రి శత్రు దుర్భేద్యంగా మారబోతోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఆలయ భద్రతకు సంబంధించి 2020 నాటి నివేదికలోని అంశాలు నేటికి అమలు కాలేదు. దీంతో మరొకసారి పోలీస్, రెవెన్యూ, ఫైర్ ఇంజనీరింగ్ అధికారులు సెక్యూరిటీ ఆడిట్ ని నిర్వహించారు. ప్రభుత్వానికి మరొకసారి నివేదికను సమర్పించారు. బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు విచ్చేస్తుంటారు. పర్వదినాల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. కానీ ఆలయంలో భద్రతా ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా అసాంఘిక శక్తుల్ని అడ్డుకునే వీలు ఉంటుంది. అలాగే అగ్ని ప్రమాదాల వంటివి సంభవించినప్పుడు వెంటనే స్పందించి వాటిని అదుపు చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే వీలు ఉంటుంది. తొక్కిసలాట వంటి వాటికి ఆస్కారం ఉండదు. 2020లో దుర్గగుడిలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు అధికారులు. పలు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కానీ అవి నేటికి అమలు కాలేదు. ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ, ఫైర్ ఇంజనీరింగ్ అధికారులు మరోసారి ఆలయంలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ప్రస్తుతం అమ్మవారి దర్శన టికెట్ల చెకింగ్ కౌంటర్ వద్ద మాత్రమే మెటల్ డిటెక్టర్లు ఉన్నాయి. ప్రతి ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లను స్థిరంగా ఉంచడంతో పాటు భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందనే విషయాన్ని గుర్తించారు. క్యూ లైన్ల ప్రవేశ ద్వారాలు, ఆలయంలోకి ప్రవేశించే ప్రదేశంతో పాటు లిఫ్టుల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. భక్తులు తమ వెంట తీసుకొచ్చే బ్యాగుల్ని తప్పనిసరిగా తనిఖీ చేయాల్సి ఉంది. అయితే దీనికోసం సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి. అలాగే క్యూలైన్ల ప్రవేశ మార్గంలో బాడీ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయాలి. అక్కడ విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డులకు పోలీస్ సిబ్బంది స్థాయి నైపుణ్యం ఉండాలి. అందువల్ల భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చే అంశంపై చర్చించారు అధికారులు. అలాగే మొబైల్ ఫోన్లను అనుమతించే అంశం కూడా చర్చకు వచ్చింది. సెక్యూరిటీ ఆడిట్లో భాగంగా ఆలయంలో అమర్చిన జామర్ల పనితీరును కూడా పరిశీలించారు అధికారులు. దుర్గగుడిలో సెక్యూరిటీ ఆడిట్ నివేదిక ఆధారంగా భద్రతా చర్యలు చేపట్టనున్నారు అధికారులు.